ఫైనల్లీ నేనైతే సక్సెస్‌ఫుల్‌గా నా ఇంటర్న్‌షిప్‌నైతే కంప్లీట్ అయితే చేశా కాగ్నిజెంట్‌లో అయితే. సో, చాలా పీస్‌ఫుల్‌గా, స్టేబుల్‌గా అయితే ఉంది ఇప్పుడైతే మాత్రం. లాస్ట్ 15 డేస్ ఆ కైండ్ ఆఫ్ ప్రెషర్ అండ్ స్ట్రెస్‌గా అయితే ఉండే రిలేటెడ్ టు ప్రాజెక్ట్ కంప్లీషన్, ఫైనల్ ఎవాల్యుయేషన్ చాలా స్ట్రెస్‌గా అయితే ఉండే. బట్ ఇప్పుడైతే చాలా పీస్‌ఫుల్‌గా, రిలాక్స్‌గా అయితే ఉన్నా. సో, అందుకే ఇప్పుడు ఇదే రైట్ టైమ్ అనేసి వీడియో అయితే షూట్ చేస్తున్నా. సో, ఈ వీడియోలో అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చురా అంటే నేను ఈ 4 మంత్స్ ఈ ఇంటర్న్‌షిప్‌లో నాకు జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఈ ఇంటర్న్‌షిప్ నుంచి ఫుల్ టైమ్ కన్వర్ట్ అయ్యే టైంలో నేనేమేమి చేశా, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా. లైక్ నేను చేసిన కొన్ని మిస్టేక్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటా. సో, మీరు ఆన్ బోర్డ్ అయ్యే ముందు ఈ వీడియో చూస్తే మాత్రం మీకు డెఫినెట్‌లీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. లైక్ ఈ ఇంటర్న్‌షిప్ ఎలా ఉండబోతుంది, మీరు దీన్ని ఎలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయాలని ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో, అది మీరు ఈ వీడియో నుంచి అయితే డెఫినెట్‌లీ ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోలో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రం డెఫినెట్‌లీ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌లీ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్‌కి అయితే రిప్లై అయితే ఇస్తా. సో, ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో, నా ఇంటర్న్‌షిప్ స్టార్ట్ అయ్యింది మే 14, 2025 అండ్ నా ఫైనల్ ఎవాల్యుయేషన్ కంప్లీట్ అయింది 21 ఆగస్ట్ 2025. సో, అసలు ఈ 4 మంత్స్‌లో నేనేం చేశారా అంటే, ఫస్ట్ డే 14థ్ మే ఏదైతే ఉందో, ఆ రోజైతే మాకు ఓరియంటేషన్ క్లాస్ అయితే ఉండింది. సో, బేసిక్‌లీ ఆ వీక్ అంతా కూడా మాకు ఎటువంటి కైండ్ ఆఫ్ టెక్నికల్ క్లాసెస్ అయితే జరగలేదు. సో, ఇనీషియల్‌గా ఆ కైండ్ ఆఫ్ 1 వీక్ ఏదైతే ఉందో, సో, ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ క్లాసెస్ గానీ, ఫన్ యాక్టివిటీస్ గానీ, సో, ఇవైతే కండక్ట్ చేశారు. ఇవెందుకురా అంటే, సో, ఇప్పుడు నాలాగే చాలామంది ఇంటర్న్స్ అయితే ఉన్నారు. సో, వాళ్ళతో అంతా ఇంటరాక్ట్ అయ్యి, ఆ కైండ్ ఆఫ్ ఆ ఎన్విరాన్మెంట్‌లో అడ్జస్ట్ అవ్వడానికి పర్సనల్లీ నాకైతే చాలా అయితే హెల్ప్‌ఫుల్ అయింది ఈ బిహేవియర్ క్లాసెస్ అయితే. నేను కూడా కైండ్ ఆఫ్ బానైతే పార్టిసిపేట్ చేసి అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేశా. సో, నాకది పోను పోను ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్‌లో, ఈ కైండ్ ఆఫ్ టీమ్ మేనేజ్‌మెంట్‌లో అయితే చాలా వరకైతే హెల్ప్ అయితే అయ్యింది. సో, వన్స్ ఈ 1 వీక్ అయిపోయిన తర్వాత మాకు టెక్నికల్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయింది. సో, దానికన్నా ముందు 1 డే బిఫోర్ మాకైతే డొమైన్ అయితే అసైన్ అయితే చేశారు. సో, ఇక్కడ నాకు ఆ కైండ్ ఆఫ్ మిక్స్డ్ మైండ్‌సెట్ అయితే ఉండింది. ఎందుకంటే నాకిచ్చిన డొమైన్ జావా, యాంగులర్. అసలు నేను బేసిక్‌గా ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి నేను ప్రాక్టీస్ చేసింది, నేర్చుకుంది, స్కిల్ గట్టిగా డెవలప్ చేసింది అన్నీ కూడా పైథాన్‌లోనే. సో, నాకు ఈ జావా అంటే నేను హోప్ కూడా అలాగే పెట్టుకున్నా. ఎందుకంటే నా రెజ్యూమ్‌లో కూడా కంప్లీట్‌గా రిలేటెడ్ టు పైథాన్సే ఉంటాయి. ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చూసుకున్నా, స్కిల్ చూసుకున్నా, ఫ్రేమ్‌వర్క్స్ చూసుకున్నా లైక్ ఫ్లాస్క్ గాని, డీజాంగో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు పైథానే ఉండింది. సో, ఆ కైండ్ ఆఫ్ పైథాన్ రిలేటెడ్ డొమైన్ ఇస్తారని హోప్ అయితే ఉండింది గానీ, బట్ నాకైతే జావా, యాంగులర్ డొమైన్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ మళ్ళా నాకుండే జస్ట్ 3 మంత్స్ ఆఫ్ టైమ్ పీరియడ్. ఈ 3 మంత్స్ టైమ్ పీరియడ్‌లో నేను జావా నేర్చుకోవాలి అండ్ యాంగులర్ నేర్చుకోవాలి. దాంతో పాటు స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలి అండ్ ప్రాజెక్ట్ కూడా డెవలప్ చేయాలి. వీళ్ళేదైతే చెప్తారో మనకి దాన్ని గూడా చేయాలి. అండ్ మనకి మిడిల్‌లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఫైనల్‌గా ఇంటర్‌వ్యూస్ ఉంటాయి. ఇవన్నీ 3 మంత్స్‌లో ఎలా చేస్తాంరా అన్న కైండ్ ఆఫ్ మైండ్‌సెట్‌తోనే నేను ఇంటర్న్‌షిప్ అయితే స్టార్ట్ అయితే చేశా. ఇక్కడ గుడ్ థింగ్ ఏంట్రా అంటే, మనకి వన్స్ మన డొమైన్ అసైన్ చేసిన తర్వాత, మనకి టెక్నికల్ ట్రైనర్‌ని కూడా అసైన్ అయితే చేస్తారు. సో, ఈ మన ట్రైనర్ ఏం చేస్తార్రా అంటే, మనకి ఆ కైండ్ ఆఫ్ షెడ్యూల్ అయితే ముందే ఇచ్చేస్తారు. లైక్ ఈ 3 మంత్స్ ఇంటర్న్‌షిప్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ డే మనం ఏ టాపిక్ చూడబోతున్నాం, దాంట్లో ఏ టాపిక్స్ కవర్ చేయాలని ఈ కైండ్ ఆఫ్ లిస్ట్ అయితే మనకి ముందే ఇచ్చేస్తారు. సో, ఆ లిస్ట్ చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యా. ఎందుకురా అంటే, ఇనీషియల్‌గా దాంట్లో 13-14 డేస్ వరకు ఆ కైండ్ ఆఫ్ వెబ్ డెవలప్‌మెంట్ సిలబస్సే ఉండింది. ఈ వెబ్ డెవలప్‌మెంట్‌లో ఏమేమి ఉన్నాయిరా అంటే లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, ఈఎస్6 ఈ కైండ్ ఆఫ్ లాగే ఉన్నాయి. సో, దీనికి మనకి ఆల్మోస్ట్ నియర్లీ 15 డేస్ వరకైతే టైమ్ పీరియడ్ అయితే ఇచ్చారు ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి. అండ్ నేను ఆల్రెడీ నాకు జావాస్క్రిప్ట్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. నాకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, మళ్ళీ నేను దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, నేనిక్కడ ఏం చేశారా అంటే మనకి డైలీ ఆ కైండ్ ఆఫ్ 3 అవర్ క్లాసెస్ అయితే ఉంటాయి. ప్రతిరోజు మనకి టెక్నికల్ ట్రైనర్ అయితే ఆ రోజు షెడ్యూల్ బట్టి ఆ కైండ్ ఆఫ్ టాపిక్స్‌ని మనకైతే చెప్తూ ఉంటారు. వన్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మనకి ప్లాట్‌ఫామ్‌లో ఆ కైండ్ ఆఫ్ క్వెషన్స్‌ని సాల్వ్ చేసుకుంటూ ఉండడమే వాళ్ళిచ్చిన ప్లాట్‌ఫామ్‌లో. సో, నాకు ఆల్రెడీ ఈ కైండ్ ఆఫ్ స్కిల్స్‌లో నాలెడ్జ్ ఉంది. గుడ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జే ఉంది కాబట్టి నేనేం చేశానురా అంటే మళ్ళీ దాన్ని సెపరేట్‌గా ప్రాక్టీస్ అయితే చేయలేదు.
సో, నాకు డైరెక్ట్‌గా ఆ కైండ్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళి ఆ కైండ్ ఆఫ్ క్వెషన్స్ కంప్లీట్ చేసేసా. అండ్ అట్ ది సేమ్ టైమ్ మనకి ట్రైనర్ చెప్పేటప్పుడు ఆ కైండ్ ఆఫ్ రివిజన్‌లా గూడా అయిపోయింది. నేను దానికైతే సెపరేట్ టైమ్ అయితే ఇన్వెస్ట్ చేసైతే నేనైతే ఏమాత్రం అయితే నేర్చుకోలేదు వెబ్ డెవలప్‌మెంట్‌నయితే. ఇక్కడ నేనేం చేశానురా అంటే ఆల్మోస్ట్ ఈ 15 డేస్ ఏదైతే ఉందో దీన్నైతే జావానైతే స్టార్ట్ చేశా. మనకి వన్స్ ఆ కైండ్ ఆఫ్ 3 అవర్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ టైం నేనైతే జావా నేర్చుకోవడానికైతే స్టార్ట్ అయితే చేశా. వీళ్ళు జావా వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేశా రిలేటెడ్ టు జావా. అండ్ మా ట్రైనర్ కూడా ఆ కైండ్ ఆఫ్ జావాలో కొన్ని ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ నీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశారు. సో, అక్కడ నాకు ఇంకా ఐ మీన్ నాకున్న డౌట్స్ కూడా క్లియర్ అయిపోయాయి నీట్‌గా ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్‌లో. సో, ఇలా నేనైతే ఈ జావానైతే నీట్‌గా ఈ టైమ్ పీరియడ్‌లో అయితే అయితే నేర్చుకున్నా. అండ్ ఇప్పటిదాకా నేను ఏవేవైతే స్కిల్స్ అయితే చెప్పానో లైక్ వెబ్ డెవలప్‌మెంట్ గానీ, జావా అలాంగ్ విత్ ఎస్‌క్యూఎల్. సో, ఇవన్నీ కలిపి మనం నేర్చుకోవడానికి మనకైతే 1 మంత్ టైమ్ పీరియడ్ అయితే ఇస్తారు. సో, దాన్నే వీళ్ళు స్టేజ్ 1 అని అయితే అంటారు. సో, ఈ ఇంటర్న్‌షిప్‌లో మనకి స్టేజ్ 1 తర్వాత ఒక క్వాలిఫైయర్ ఎగ్జామ్ అయితే పెడతారు. సో, ఈ ఎగ్జామ్‌లో మనకి అట్‌లీస్ట్ 70% అయితే స్కోర్ అయితే రావాలి. మనం నెక్స్ట్ లెవెల్‌కి ఐ మీన్ ఆ కైండ్ ఆఫ్ వెళ్ళాలి అంటే. సో, ఇక్కడ మనకి బోత్ ఎంసీక్యూస్ అండ్ కోడింగ్ అయితే ఉంటది. సో, కోడింగ్‌కొచ్చేసి 70% వాల్యూ, ఎంసీక్యూస్‌కొచ్చేసి 30%. సో, నాకైతే ఆల్మోస్ట్ 95% అయితే వచ్చింది. మనమైతే ఈ లెవెల్‌నైతే ఈజీగా క్లియర్ చేసి నెక్స్ట్ ఐ మీన్ నెక్స్ట్ స్టేజ్‌కైతే వెళ్ళిపోయాం. ఎలాగో క్వాలిఫైయర్ ఎగ్జామ్ అయిపోయింది. కొంచెం చిల్ అయ్యి ఆ కైండ్ ఆఫ్ రిలాక్స్ అవుదామని అయితే అనుకున్నా. బట్ మనకైతే అంత ఛాన్స్ అండ్ స్కోప్ అయితే ఇవ్వలేదు. సో, వెంటనే స్టేజ్ 2 అలాంగ్ విత్ స్టేజ్ 3 ఈ 2 ఫేజెస్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ ఈ ఇంటర్న్‌షిప్‌లో అయితే. ఎందుకురా అంటే మనకి వెంటనే స్టేజ్ 2 ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, సో, మనం అప్పుడే స్ప్రింగ్ బూట్ నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేయాలి. అలాంగ్ విత్ దట్ మనకైతే ఆ కైండ్ ఆఫ్ టీమ్‌నైతే అసైన్ చేసి ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయాలని అయితే చెప్తారు. బట్ లక్కీలీ నాకైతే అన్‌లక్కీలీ ఇక్కడైతే టీమ్‌ని మనల్ని సెలెక్ట్ చేసుకోమనైతే చెప్పారు. సో, మనకింకెవ్వరు పెద్దగా తెలీదు. సో, ర్యాండమ్‌గానే సెలెక్ట్ జేసుకోవాలి. సో, ఒక టీమ్‌నైతే చూజ్ జేసుకున్నాం. బట్ ఇక్కడ మాకు జరిగిందంతా బ్యాడ్ థింగ్సే గైస్. ఏంట్రా అంటే మా టీమ్‌లో 5 మెంబర్స్ ఉంటే 3 మెంబర్స్ మాత్రమే వర్క్ చేసేవాళ్ళం ఇనీషియల్‌గా. సో, ఆ కైండ్ ఆఫ్ రిమైనింగ్ పీపుల్‌కి ఇంట్రెస్ట్ లేనట్లు అట్లయితే ఉండేవాళ్ళు. ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఐ మీన్ వాళ్ళ మాడ్యూల్స్‌ని మాకు కరెక్ట్ టైంకైతే ఇచ్చేవాళ్ళైతే కాదు. సో, ఇలా అయితే వెళ్తూ ఉండేది. బట్ ఎంత బ్యాడ్ ఉన్నా దాంట్లో కొంచెం గుడ్ ఉంటుంది అన్నట్లు మేము 3 మెంబర్స్ మాత్రం మాకైతే ఒక మంచి ర్యాపో అయితే సెట్ అయింది ఇనీషియల్ నుంచి. సో, ఆ కైండ్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ నేర్చుకునేటప్పుడు ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎలా చేయాలన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా ఆ కైండ్ ఆఫ్ మేమైతే నీట్‌గా డిస్కస్ చేసి చేసేవాళ్ళం. సో, అలాగే ఆ కైండ్ ఆఫ్ మాకిచ్చిన డెడ్‌లైన్ ప్రకారం ఇనీషియల్‌గా ప్రాజెక్ట్‌ని ఒక స్ప్రింట్ లాగా అయితే డివైడ్ చేసి ఆ కైండ్ ఆఫ్ ఆ టైమ్ పీరియడ్‌కైతే మేమైతే కంప్లీట్ అయితే చేసేసాం. సో, ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంట్రా అంటే ఐ మీన్ ఈ ప్రాజెక్ట్‌ని మిడిల్‌లో ఉన్నప్పుడు మనకైతే ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దాన్నే వీళ్ళైతే ఇంటరిమ్ అనైతే అంటారు. సో, ఇక్కడ ఈ ఇంటర్వ్యూ దేని గురించిరా అంటే, మనం స్టేజ్ 1లో ఐ మీన్ ఏదైతే నేర్చుకున్నామో దాని మీద మనకెంత నాలెడ్జ్ ఉంది. అండ్ ఇప్పుడు మనం ఈ స్టేజ్ 2 అలాంగ్ విత్ స్టేజ్ 3 ఐ మీన్ మాకైతే స్టేజ్ 2 వరకే ఉండే సిలబస్ ఈ ఇంటరిమ్‌కైతే. సో, కొంతమందికి స్టేజ్ 3 హాఫ్ వరకు గూడా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. సో, ఇక్కడ వరకు నీకెంత వరకు స్కిల్ ఉంది అండ్ నీ ప్రాజెక్ట్ ఎలా పోతుంది. సో, దీని మీద నీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి మనకైతే ఈ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకైతే ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తారు. అండ్ ఈ ఎలిమినేషన్ అయితే ఏమాత్రం కాదు ఈ రౌండు. బట్ వాళ్ళు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌లో మనకి గ్రీన్, యాంబర్, రెడ్ అయితే ఉంటుంది. సో, మనకి ఫీడ్‌బ్యాక్‌లో గ్రీన్ వస్తే ఒకవేళ ఫైనల్ ఎవాల్యుయేషన్‌లో మనకి గాని రెడ్ వచ్చినా కూడా ఇక్కడ గ్రీన్ రావడం వల్ల అక్కడ మనకైతే సెకండ్ ఛాన్స్ అయితే ఉంటుంది. సో, అందుకు ఇక్కడ గ్రీన్ తెచ్చుకోవడం మనం చాలా అయితే ఇంపార్టెంట్. సో, యాజ్ యూజువల్ నాకైతే ఇంటరిమ్ డేట్ అయితే షెడ్యూల్ అయితే చేశారు. సో, నేను ఇంటరిమ్‌కైతే అటెండ్ అయ్యా. సో, ఏ ఇంటరిమ్‌కి గాని, ఫైనల్ ఎవాల్యుయేషన్ గాని మాక్సిమం క్వెషన్స్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ ఉంటాయి. బట్ నన్ను ఇంటరిమ్‌లో అడిగిన క్వెషన్స్ జీరో రిలేటెడ్ టు ప్రాజెక్ట్. వాళ్ళైతే ప్రతి క్వెషన్ రిలేటెడ్ టు ఆ కైండ్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ జావా మీద అయితే అడిగారు. సో, మనం మాక్సిమం అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ అయితే కరెక్ట్‌గా అయితే చేసాం కాబట్టి మనకైతే గ్రీన్ అయితే ఇచ్చారు. దాంతో మనకి ఇంటరిమ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడే మెయిన్ ఇష్యూ అయితే స్టార్ట్ అయింది. ఇష్యూ ఏంట్రా నీకు ఇంటరిమ్‌లో గ్రీన్ వచ్చింది గదా! ఇంకేంట్రా అంటే మీకదే జెప్పాలి. దీనికి ముందు ఏమైందిరా అంటే నాకు ఇంటరిమ్ షెడ్యూల్ చేసిన డేట్ ప్రీవియస్‌లీ 29థ్ జూలై. సో, మాకు ఆ కైండ్ ఆఫ్ సమ్ ఇష్యూస్ వల్ల మాకైతే పోస్ట్‌పోన్ జేసి 4థ్ ఆగస్ట్‌కైతే పెట్టారు. సో, ఇక్కడే ఆల్రెడీ టైమ్ వేస్ట్ అయితే అయ్యింది. అది కూడా పోస్ట్‌పోన్ చేసింది కొంతమందికే. దాంట్లో నేను బాధితుడినే. సో, మాకు 4థ్ ఆగస్ట్‌కైతే పంపించారు. సో, ఇక్కడ మాకు ఫైనల్ ఎవాల్యుయేషన్ ఉన్న డేట్స్ అయితే 18థ్ ఆగస్ట్ నుంచి 23 వరకు. సో, ఇక్కడే మనకి టైం లేదురా ఐ మీన్
టైం లేదు. ఇంకా ఫైనల్ ఎవాల్యుయేషన్‌కి ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. హాఫ్ వేలోనే ఉన్నాం. ఎందుకంటే ఈ ఇంటరిమ్‌కి మేము కంప్లీట్ చేసింది జస్ట్ బ్యాక్ ఎండ్. ఇంకా ఫ్రంట్ ఎండ్‌లో యాంగులర్ నేర్చుకోవాలి. యాంగులర్ ప్రాజెక్ట్ చేయాలి. దానికి సంబంధించిన మాడ్యూల్‌కి మళ్ళీ దాన్ని కంబైన్ చేసి రిమైనింగ్ అవర్ 5 మాడ్యూల్స్ ఎవరైతే అందరు టీమ్‌లో ఉన్నారో అందరి మాడ్యూల్స్‌ని కంబైన్ చేసి ఒక హోల్ ప్రాజెక్ట్‌లా అయితే క్రియేట్ చేయాలి. ఇంకా చాలా పెద్ద టాస్క్ అయితే ఉంది. బట్ ఇలా వీళ్ళు పోస్ట్‌పోన్ చేయడం వల్ల ఇంకా ప్రాజెక్ట్ మిడిల్‌లో ఆపేసి ఆ కైండ్ ఆఫ్ ఈ ఇంటరిమ్ కోసం కంప్లీట్‌గా అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నాం. బట్ నా దరిద్రం ఎలా ఉందిరా అంటే ఆగస్ట్ 4థ్‌కి అవ్వాల్సింది ఇంకా 1 డే నేనే అయితే ఎక్స్‌టెండ్ అయితే చేసుకున్నా. ఎందుకురా అంటే నా ల్యాప్‌టాప్ టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల మా బ్యాచ్ ఓనర్‌ని రిక్వెస్ట్ చేసి నేనే 1 డే అయితే పోస్ట్‌పోన్ అయితే చేపించుకున్నా. సో, ఆ కైండ్ ఆఫ్ ఇంకా నాకు 1 డే అయితే బొక్కయితే పడింది. సో, ఇక్కడ ఇప్పుడు నాకున్న ప్రెషర్ ఏంట్రా అంటే నాకున్న టైం నేను 14 లోపల నా మాడ్యూల్‌ని కంప్లీట్ చేసి అందరితో కంబైన్ చేసి ఫుల్ ఇంటిగ్రేట్ చేసి ఒక ప్రాజెక్ట్‌నయితే మా ట్రైనర్‌కయితే చూపించాలి 14థ్ ఆగస్ట్. బట్ ఆల్రెడీ ఇంక జస్ట్ వి ఆర్ లెఫ్ట్ విత్ 8-9 డేస్. దాంట్లో కూడా వీకెండ్స్ పోతే ఇంక మనం దాన్ని కౌంట్ కూడా చేయలేం. సో, ఈ 8 డేస్‌లో ఇంత వర్క్ అవుద్దా అన్నయితే ఆ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అయితే ఉండింది నాకైతే మాత్రం పర్సనల్‌గా. సో, దట్ టూ నేను ప్రీవియస్‌గా చెప్పినట్లే మా టీమ్‌లో 5 మెంబర్స్ ఉన్నా కూడా 3 మెంబర్సే వర్క్ చేస్తున్నాం ఇనీషియల్ నుంచి. సో, ఈ కైండ్ ఆఫ్ ప్రెషర్ అయితే ఇంకా ఉండే. సో, ముగ్గురు 5 మంది పని చేయడం అంటే దట్ టూ ఇంత తక్కువ టైంలో ఇట్స్ సో డిఫికల్ట్. సో, దాని గురించి ఇంకా ఎట్లయితే అట్లా అవుతుందనేసి యాంగులర్ నేర్చుకొని ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ చేసి ఎంత చేసినా కూడా మా ప్రాజెక్ట్ అయ్యేసరికి ఆగస్ట్ 17 అయితే అయ్యింది. ఏంట్రా 14 డెడ్‌లైన్ అన్నావు 17 దాకా వచ్చారు కదరా అంటే ఇంకైతే కంప్లీట్ అయితే అవ్వలేదు. సో, మేమే ఎక్స్‌టెండ్ చేసి అట్‌లీస్ట్ 17థ్ కన్నా అయితే కంప్లీట్ అయితే చేసాం సక్సెస్‌ఫుల్‌గా. సో, మా ప్రాజెక్ట్ అయితే ఎండ్ టు ఎండ్ కంప్లీట్‌గా అయితే రన్ అయితే అవుతుంది. సో, ఇక్కడ మాకు జరిగిన గుడ్ థింగ్ ఏంట్రా అంటే మా ట్రైనర్ గూడా మా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని మమ్మల్ని స్ట్రెస్ చేయకుండా ఇట్స్ ఓకే చెయ్యండి అని అయితే సపోర్ట్ అయితే చేశారు. సో, దానికైతే హ్యాపీ అయితే అనిపించింది నాకైతే మాత్రం. సో, ఇక్కడ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇదొక టాస్క్. ఇక్కడి దాకా ఒక టాస్క్ అనుకుంటే ఇంకొక టాస్క్ ఏంట్రా అంటే మా ప్రాజెక్ట్ అయింది ఆగస్ట్ 17కి. ఆగస్ట్ 18 నుంచి మాకైతే ఫైనల్ ఎవాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో, 18 నుంచి 23 మధ్యలో మనకెప్పుడన్నా మెయిల్ రావచ్చు. ఆ కైండ్ ఆఫ్ 1-2 డేస్ ముందే వస్తుంది. సో, ఈ కైండ్ ఆఫ్ టైమ్ పీరియడ్‌లో మనం అసలు ఇప్పుడే ప్రాజెక్ట్ చేసాం. ఇంకా మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ గానీ, ఇంకా ప్రిపరేషన్ గానీ ఏమాత్రం కూడా అవ్వలేదు రిలేటెడ్ టు ఇంటర్వ్యూ. సో, ఎలారా అనుకున్న టైంకి అప్పుడైతే నాకైతే మెయిల్ అయితే వచ్చింది. యువర్ ఇంటర్వ్యూ ఈస్ ఆన్ 21st ఆగస్ట్ అనేసి. ఓకే. 3 డేస్ మనకైతే టైం దొరికింది. సో, ఆ కైండ్ ఆఫ్ కంప్లీట్ చేసేయొచ్చు ఎలా అయినా ఇంటర్వ్యూని అన్న హోప్, కాన్ఫిడెన్స్‌తో అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశా. లిటరల్లీ గైస్ ఈ 10 డేస్‌లో ఎంత స్ట్రెస్ ఉన్నిందో, సో, ఈ 3 డేస్ ప్రిపరేషన్‌లో దానికన్నా ఇంకా ఎక్కువే ఉన్నింది. అండ్ ఫైనల్లీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి 21st ఆగస్ట్ అయితే వచ్చింది. మన ఇంటర్వ్యూ డేట్ అయితే వచ్చింది. సో, సర్ప్రైజింగ్‌లీ ఇక్కడ మనకి ఇద్దరు ఇంటర్వ్యూస్ అయితే ఉన్నారు. దట్స్ ఓకే. మన ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇనీషియల్‌గా ప్రాజెక్ట్ నుంచి ఎవ్రీథింగ్ లైక్ ప్రాజెక్ట్ నుంచి జావా, స్ప్రింగ్ బూట్, యాంగులర్, ఈఎస్6 వాట్ నాట్ ఎవ్రీథింగ్ మన సిలబస్‌లో ఉన్నవైతే మాక్సిమం అన్ని క్వెషన్స్ అయితే అడిగారు. సో, మనం కూడా అన్నిటికైతే ఆన్సర్ అయితే చేసాం. సో, మన ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో, ఇదయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్ట్రెస్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. లైక్ ఫీడ్‌బ్యాక్ ఏమిస్తారు అన్న ఆ కైండ్ ఆఫ్ థాట్ అయితే మైండ్‌లో అయితే ఉంది. సో, మనకి ఈ ఇంటర్వ్యూ అయిపోయిన 3-5 మినిట్స్ లోపలే మనకైతే ఆ కైండ్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చేస్తారు. లైక్ గ్రీనా, యాంబరా, రెడ్డా అనేది. సో, ఇక్కడ గాని గ్రీన్ ఇచ్చేస్తే ఇంకా డైరెక్ట్‌గా మన ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిపోతుంది. మనం ఇంకా ఫుల్ టైమ్‌కి అయితే కన్వర్ట్ అయితే అయిపోతాం. ఒకవేళ ఇక్కడ గాని పొరపాటున యాంబర్ అయితే ఇచ్చారా, మనమైతే మళ్ళీ 10-15 డేస్ ఆగాలి మన సెకండ్ అటెంప్ట్ కోసం. సో, ఈ 10 డేస్ మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్‌లు, ఈ కైండ్ ఆఫ్ మళ్ళీ ఆ స్ట్రెస్ జోన్‌లో అయితే ఉండాలి. సో, అదైతే నాకైతే ఇష్టం లేదు. సో, నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నా 3-5 మినిట్స్ నాకు ఫీడ్‌బ్యాక్ గ్రీన్ ఇస్తారా? ఇస్తారా? అనేసి. సో, వాళ్ళైతే గ్రీన్ అయితే ఇచ్చేసారు గైస్. సో, అలా ఈ 15 డేస్ పడిన ఆ కైండ్ ఆఫ్ స్ట్రెస్ మొత్తం 1 సెకండ్‌లో అయితే పోయింది. సో, వాళ్ళైతే గ్రీన్ అయితే ఇచ్చేసారు. నా ఇంటర్న్‌షిప్ అయితే అక్కడితో కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఫుల్ టైమ్‌కి అయితే కన్వర్ట్ అయితే అయిపోయా. సో, ఇలా నా జర్నీ అయితే అయ్యింది గైస్. ఈ 4 మంత్స్‌లో అయితే ఇది నా కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్. మీతో అయితే రియల్ అండ్ రాగా అయితే నేనైతే ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ అయితే చేసుకున్నా. సో, ఇలా నా ఇంటర్న్‌షిప్ అయితే కాగ్నిజెంట్‌లో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో, ఇక్కడ నేను నేర్చుకున్న స్కిల్స్ అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ ఏంట్రా అంటే ఫస్ట్ థింగ్ అయితే మన టీమ్‌లో ఉన్నప్పుడు మన కొలీగ్స్ అన్నా కానీ, లేదా ఇంటర్న్స్ అన్నా గానీ, ఎవరైనా సపోర్ట్ చేయనప్పుడు మనం ఎలా రిమైనింగ్ వాళ్ళతో కంప్లీట్ చేయొచ్చు అన్న స్కిల్ అయితే చాలా బాగా అయితే నేర్చుకున్నా.
ఏదో ఫన్నీగా ఉన్నింది గానీ, ఇప్పుడు చెప్తుంటే అప్పుడైతే చాలా కైండ్ ఆఫ్ డిఫికల్ట్‌గా అయితే ఉంది. బట్ ఇట్స్ డెఫినైట్‌లీ హెల్ప్‌ఫుల్ అనే అనుకుంటున్నాను నాకైతే అలా జరగడం కూడా. అండ్ దీంతో పాటు మెయిన్‌గా నేను ఆ కైండ్ ఆఫ్ న్యూ పీపుల్‌తో ఇంటరాక్ట్ అయ్యేది నాకైతే అంతైతే నచ్చదు. సో, ఆ కైండ్ ఆఫ్ సైలెంట్‌గానే ఉంటా. బట్ ఇక్కడ ఈ ఇంటర్న్‌షిప్‌లో చాలామంది ఇంటర్న్స్‌తో అయితే నేనే ఆ కైండ్ ఆఫ్ ఇనీషియల్ తీసుకొనైతే మాట్లాడా. ఆ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ గాని, ఆ కైండ్ ఆఫ్ వాళ్ళతో కనెక్షన్ అయితే బిల్డ్ అయితే చేసుకున్నా. సో, ఇది నాకు చాలా బా అయితే అనిపిచ్చింది. ఈ కైండ్ ఆఫ్ అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ ఈ కైండ్ ఆఫ్ స్కిల్స్‌ని గూడా నేర్చుకోవడం. సో, అది గైస్ ఈ నా కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ టు మన కాగ్నిజెంట్‌లో. సో, మీరు ఆన్ బోర్డ్ అయ్యే ముందు మీరు ఈ వీడియో ఇక్కడి దాకా చూస్తే మీకు డెఫినైట్‌లీ ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ తెలుసుకొనైతే ఉంటారు. సో, మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ జేయడం అయితే మర్చిపోవద్దు. సో, నెక్స్ట్ మీకు ఫర్దర్‌గా ఎలాంటి వీడియోస్ కావాలో కిందైతే కామెంట్ అయితే చేయండి గైస్. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా. మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేసి నేను డెఫినైట్‌లీ చేస్తా. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.